ఈరోజు ఏం చేస్తున్నామో తెలుసా? కక్కరాలు అయితే తయారు చేస్తున్నామండి. మా అత్తగారి చేత అయితే చేపిస్తున్నాను. అవి నాకు ఎలా చేయాలనేది అయితే రాదు, అందుకనే మీకు కక్కరాలు అయితే చేసి చూపిస్తున్నాము. నేను కూడా నేర్చుకుందామని. ఓకేనండి, ఇంకా చేసే విధానంలోకి అయితే వెళ్దామా? చూడండి ఎలా చేయాలి? ఇవి నెయ్యి వేసి వేపాల, కొబ్బరి ముక్కలు వేపాల, యాలక పొడి వేయాలి, జీడిపప్పు వేయాలి. ఇవి కొబ్బరి ముక్కలు ముందా వేపాలి. అప్పుడు మా ముసలాలు టైంలోనైతే ఏవి వంటలు కూడా ఏవి ఉన్నా కట్టెల మీద ఉండే చాలా టేస్ట్ ఉండి ఆ వంటలు ఏవి తిన్నా చాలా బాగుండే. ఇప్పుడు అన్ని రుచులుగా వండినా, అన్నీ వేసినా, అన్ని పదార్థాలు వేసినా టేస్ట్ లేవు. ఇప్పుడు చాలా బాగుంటాయండి కక్కరాలు, అన్ని విధాలుగా వేసుకోవాలి. ఇదిగా వంట చేసి చూపిస్తాము, చూడండి. నేను నేర్పమని అని చెప్పి ప్రత్యేకంగా నా కోసం అయితే నేర్పుతుంది మా అత్తగారు అయితే. ఒకసారి ఎలా చేస్తారనేది కూడా మనం నేర్చుకుందాం. అప్పటి రోజుల్లో కట్టెల పొయ్యి మీద ఇక్కడ అక్కడ ఇలా కట్టెల పొయ్యి మీద అయితే చేసేవారు. మనమైతే ఇంకా గ్యాస్ పొయ్యి మీద అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. అందువల్ల అయితే నేర్చుకుందామని ఇంకా తయారు చేయమని చెప్తున్నాను. ఎలా తయారు చేయాలైతే చూద్దామా? చూడండి, ముందుగా నెయ్యి అయితే వేసుకున్నారు. నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలే వేసుకున్నారు. ఇంకా కొబ్బరి ముక్కలు అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నారు, గోల్డెన్ కలర్లో వచ్చినట్టుగా. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినట్టు ఉన్నాయి కదా, తీసుకుందామని అయితే చూస్తున్నారు. గోల్డ్ కలర్గా వేపాము, చూడండి. కొబ్బరి ముక్కలు గోల్డెన్ కలర్లో వేసుకున్నారండి. వేసుకొని అయితే తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఏం పెడుతున్నారో చూద్దామా? చూడండి. నెక్స్ట్ అయితే చిన్న తప్పేలు అయితే పెట్టుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నారు. ఇలా కొంచెం వాటర్ మరగాలటండి, అందువల్ల అయితే వాటర్ మరుగుతుంది. చూడాలి ఎంతవరకు వాటర్ ఫుల్గా మరగాలి. మాకు ఈ వంటలు వచ్చి కాదండి, మా అమ్మ మా అత్త ఇలాంటి వల్ల మాకు నేర్పరండి. అరిసెల వంటలు, కక్కరాలు, చాలా వంటలు నేర్పేవారు. అలా కర్రల మీదే ఉండేవాళ్ళు. వండినా అప్పుడు చాలా టేస్ట్గా ఉండేయండి వంటలు. ఇప్పుడు చూస్తే మరి వంటలు మట్టు ఇప్పుడు టేస్ట్ లేవు. ఎంత 4 పదార్థాలు వేసినా సరే టేస్ట్ లేవు ఇప్పుడు. అప్పుడు మామూలు కట్టెల మీద వండేవాళ్ళు. అన్నీ వేసి వండినా చాలా టేస్ట్గా ఉండేయండి అప్పుడు. ఇది మరి వండి చూపిస్తాం, చూడండి. వాటర్ ఫుల్గా మరగాల, నార్మల్గా మరిగితే సరిపోతుంది? మామూలుగా కొంచెం లైట్గా మరగాలి. అంటే గోరువెచ్చగా మరిగినంత వరకు అయితే మరగనిమ్మంటున్నారు. కొంచెం గోరువెచ్చగా అయితే వాటర్ మరిగాక ఏం చేస్తారనేది చూద్దాం మనం. ఇదిగో బెల్లం వేస్తాం. బెల్లం అయితే ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అయితే వేసుకుంటున్నారండి. దీంట్లో పంచదార తగినంత వేయాలి. పంచదార కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నారు. ఇది కొంచెం పాకం అయితే రావాలి. ఇలా పాకం వచ్చినంత వరకు అయితే ఇలా కలుపుతూ ఉండాలటండి. కలుపుతున్నారు. అయితే అప్పుడు రోజుల్లో 6, 7 మీ అమ్మగారికి అత్తయ్య 7 పిల్లలు అంటున్నారు. మేము 5 అక్కచెల్లెలం అండి. 5 అక్కచెల్లెలు, 2 అన్నయ్యలండి. 5 అక్కచెల్లెలం అయినా మాకు వంటలు గట్ట బాగా మా అమ్మ మా అత్తగారు అన్నీ మాకు నేర్పారండి. మాకు వంటలల్లో వచ్చి అలాగే మేము వాళ్ళు వంటలు చేసాక మేము అలా చూస్తుండేవాళ్ళమండి. చూసి అలాగే నేర్చుకుండేవాళ్ళమే. నేను లాస్ట్ అండి. 5 అక్కచెల్లి నేనే లాస్ట్ అండి. చూసారా, ఈ ఫ్యాన్ అయితే మా పాప ఆవిట్లో కొనుక్కిందండి బొమ్మ. కొంచెం గాలి కోసం అయితే నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను.
అప్పుడు అత్తయ్య మీకు కర్రల పొయ్యిల మీద ఉండేటప్పుడు ఏమైనా శ్రమ ఏమైనా అనిపించేదా? మా శ్రమ ఉన్నా సరే కర్రల పొయ్యిలు మాకేమో మామూలు తేలిగ్గా ఉండేది. ఇప్పుడు గ్యాసుల మీద అన్ని సులభ సూత్రం అంటే టేస్ట్ గా ఉంటది. వంటలు కూడా కట్టెల మీద ఉన్న వంటలు మట్టు మంచి టేస్ట్గా ఉండేవి. అప్పుడు ఏది వేసినా కూరలు కూడా టేస్ట్ ఉండేవి. ఇప్పుడు అన్ని పదార్థాలు వేసినా టేస్ట్ లేవు కూరలు, వంటలు కూడా పెద్ద టేస్ట్ లేవు ఇప్పుడు. అయితే మీకు అత్తయ్య అప్పుడు మిక్సీలు గ్రైండర్లు ఇలా ఏవి కరెంటుకి సంబంధించినవి ఇలాగ ఏమీ లేవు కదా, అప్పుడు ఏం చేసేవారు? ఎంత కష్టంగా రుబ్బాలి చేయాలి అంటే చాలా కష్టం కదా. మరి అప్పుడు రోట్లో రుబ్బాలండి. రోట్లో రుబ్బేసి మామూలుగా పప్పులు అవన్నీ ఇలాంటి వల్ల రోట్లో రుబ్బేసి వాటితోటి ఏవి వంటలు పెంటలు గట్టా చేసేవాళ్ళం. ఇప్పుడంటే అన్ని గ్యాస్ పొయ్యిలు అన్నీ సులభ సూత్రం, కష్టం లేకుండా అన్నీ సులభ సూత్రం దీపతని నేను. ఇంత కష్టంగా నేర్పుతున్నారు కదా, మా అత్తయ్య కూడా కొంచెం గాలి పెడదామా? చూడండి గోధుమ పిండి, దీనికట గోధుమ పిండి ఉండాలంటండి. గోధుమ పిండి అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఉన్నారా అత్తయ్య? ఉన్నారమ్మా. మేము 5 అక్కజేళ్ళు 3 ఉన్నాము. 3 అక్కజేళ్ళకి ఏ వంటలు గట్ట ఇలాగే వండి ఎంతమంది వచ్చినా వండి పెట్టేస్తామండి. వంటలు గట్ట భయం పడము. 2 అన్నయ్యలు చనిపోయారు, 2 అన్నయ్యలు ఉన్నారు. 3 అక్కజేళ్ళు ఉన్నాము, 5 అక్కజేళ్ళు అండి. చూడండి కొంచెం పాకం అంటే ఇదిగో బెల్లము పంచదార అలాగా కొంచెం మగ్గివారక కొంచెం ఇదయ్యాక మనం పిండి వేసుకోవాలండి. ఏం చెప్తున్నారంటే బెల్లం అంతా బాగా మనం ముక్కలుగా వేసాం కదా, ఆ ముక్కలన్నీ బాగా కరిగిపోవాలంటండి. ఆ కరిగిపోయిన తర్వాత ఇలా కొంచెం తేగపాకం కాదు, ఇలా కరిగేటప్పుడు వచ్చేటప్పటికి పిండి వేసుకోవాలని అయితే చెప్తున్నారు. ఇలా చెయ్యాలి. బోల్డ్ అన్ని మాకు అన్ని వంటలన్నీ మేము నేర్చుకున్నాం. అలా మా వాళ్ళకి వంటలు అలా నేర్పుతామండి. అలా వంట చేసి చూపిస్తే అలా వంట చేయాలి కదండి. అలాగా వాళ్ళు ఉన్నంత వరకు అదే వాళ్ళు కొంచెం ఏజ్ అయినంత వరకు చేస్తారు, తర్వాత మనమే కదా తయారు చేసుకోవాలి. అందుకనే కొంచెం కొబ్బరి ముక్కలు అయితే చూస్తున్నాను. కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నారండి ఆ పాకంలో. అయితే యాలక పొడి అండి. యాలక పొడి మనం పొడి అయితే చేసేవాళ్ళమి, కానీ వీళ్ళు పొడి ఏం చేయలేదు. మామూలుగా ఇలా చీల్చుకొని కొంచెం దంచేసి అయితే చేసుకున్నారు. అలా అయితే బాగుంటుంది అంటే. జీడిపప్పు అండి, జీడిపప్పు యాడ్ చేసుకున్నారు. ఇంకా పిండి కూడా అందులోనే వేసుకుంటున్నారండి. పిండి ఇలా వేసుకుంటూ అయితే నేను కొంచెం హెల్ప్ చేస్తాను. ఇలా పిండి ఇలా వేస్తుంటే ఒకరు కలుపుతూ ఉండాలటండి. కొంచెం ఉండలుగా రాకుండా ఇలాగ వెంటనే కలుపుతూ ఉండాలి. బయట ఫుడ్ తెస్తారండి పిల్లలకి గట్ట వద్దనేస్తామండి. ఇంట్లో వంట చేసి కొంచెం బాగానే ఉంటాయి కదా, బయట ఫుడ్ అన్ని విధాలుగా వండుతారు. ఇంట్లో వండించుకుంటామండి. అలాగా ఇంకొంచెం పిండి చాలేదండి, ఇంకా కొంచెం వేసుకుంటున్నారు. ఎలా సరిపోవట్లేదు అని ఎలా తెలుస్తుంది అత్తయ్య? అది ఎసరుని పెట్టి తెలిసిపోద్ది. మనకి ఎసరు ఎంత వేస్తామో ఆ ఎసరుని పెట్టి మనం మళ్ళీ అంచనని చిన్న పిండి మళ్ళీ అలాగే వేసుకుంటే సరిపోద్ది. అంటే కొంచెం పాకం అనేది కొంచెం పలుచగా ఉండేటప్పుడు అంట కొంచెం మళ్ళీ మనం పిండి అయితే వేసుకోమని చెప్తున్నారండి. బాబు బాగా కష్టం కదా ఇలా చేయాలి అంటే. మనం చేయగలమా ఇప్పుడు రోజుల్లో? ముద్దలాగా మగ్గిపోయాక ఇది నెయ్యి వేయాలండి. అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోమంటున్నారు. నెయ్యి వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ అనేది బాగుంటుందంట. నెయ్యి అయితే యాడ్ చేసుకోమంటున్నారండి. ఇంకా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నారు.
అలా నెయ్యి వేసుకొని కూడా మళ్ళీ ఇలాగే ఒకసారి మళ్ళీ కింద నుండి ఇలా కలుపుతూనే ఉన్నారు. ఇలా చేయడం వల్ల అత్తయ్య మీకు ఈజీ అనిపిస్తుందా, కొంచెం కష్టంగా ఉందా? కష్టం అయితే మనం వండిన పెట్టే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కాకపోతే కొంచెం అన్నీ మరి వేయడం కౌకులు కదా. కష్టమని చెప్పి వాళ్ళు చేయకుండా మానేయట్లేదండి. అలాగని పిల్లలు అందరూ తింటారు కదా, తింటాం కదా అని చెప్పి బయటనే చాలా ఇష్టంగా కూడా చేస్తున్నారు. అందువల్ల అయితే మనమైతే ఇప్పుడు చేయగలము. కక్కరాల ముద్ద అయ్యిందండి. కక్కరాల ముద్ద అయితే రెడీ అయిపోయిందంట. ఇంకా ప్లేట్లో తీసుకుంటారా, పక్కన పెట్టేసుకుంటారా? ప్లేట్లో తీస్తామండి. పక్కన పెట్టుకుని అయితే కొంచెం చల్లారాక ప్లేట్లో తీసుకుంటారు. మళ్ళీ కళాయి అయితే వేసుకుంటారు. ఆయిల్ అయితే ఇప్పుడు కళాయి కొంచెం వేడెక్కాక ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే మనం వేద్దామా? వేయండి. సరిపోతుందా అత్తమ్మా? కొంచెమే సరిపోద్ది. ఆయిల్ వేసానండి, నేనే ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలంటే కొంచెం హైలో పెట్టాలి కదా. ఆయిల్ అనేది ఫుల్గా మరగబెట్టాలా అత్తయ్య? కొంచెం బాగా మరగాల. హైలో పెట్టాలా, మీడియం సైజులో పెట్టుకోవాలా? మామూలుగా అలా లైట్ పెట్టండి. అలా అంటే ఆయిల్ ఎక్కువ ఇదిగో మళ్ళా ముద్దలోనే మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఈ ముద్దలో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్నాం కదా, ఈ ముద్దలో అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోమంటున్నారు. ఇటు పెట్టండి అత్తయ్య, కనబడుతుంది. ఆయిల్ వేసుకుని అయితే ఒకసారి ఇలా మిక్స్ చేసుకోమంటున్నారు. అప్పటి రోజుల్లో వాళ్ళు కొంచెం కష్టమైనా ఇబ్బంది అయినా చెప్పైనా అందరూ తింటారు కదా అని చెప్పి అయితే చాలా ఇష్టంగా చేసేవారండి. మాకు పిల్లలు తెచ్చినా తినవండి. ఎంతైనా ఇంట్లోనే వంట చేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటాయి, తినడానికి కూడా బాగానే ఉంటాయి, వండించుకుంటామండి. మా అత్తయ్య పర్లేదండి, అన్నీ వచ్చు. మా అత్తయ్యకి మోడల్ జల్లు వేయడం ఇంకా అన్నీ వచ్చు. ఇంకా వంటలు కూడా ఏ వంట కావాలన్నా ఎలా తయారు చేయాలనేది అయితే అడుగుతాను. నేను అడిగైతే తయారు చేస్తాను నేను కూడా. ఇలా ఉన్నాయి, అవి ముద్దని ఉండలుగా చేసుకుంటున్నారండి. మనం కూడా చేద్దామా ఉండలు? చేయండి. సరిపోతుందా అత్తమ్మ ఇలాగా? లెక్కన చేయి. కాలుతా కొంచెం కాలుతుందండి. ఫ్యాన్ అయితే పెడదామా? పెట్టండి. బాబు బాగా కాలుతుంది. బయటను కొనుక్కోమంటే గోధుమ పిండి ఏదో చిన్న బెల్లం ఏది వేసి చిన్న కొబ్బరికూరలాగా వేసి కక్కరాలు వేస్తారండి. మనం అన్నీ వేసుకొని వండుకుంటాం కాబట్టి తినడానికి కూడా బాగుంటుంది. ఇంట్లోనే పిల్లలకి కూడా తినడానికి బాగుంటుందండి. అత్తమ్మ ఆయిల్ చూడు మరుగుతున్నట్టు ఉంది, అంటే ఎక్కువ మరగాల? కొంచెం ఎక్కువ మరగాల. అంటే ఎక్కువ మరిగితే మాడిపోయినట్టుగా ఏమన్నా అయిపోతుందా? లేదేం అవ్వదు. అలా ఏం అవ్వదా? ఓకే, తెలుసుకోవాలి కదా మళ్ళీ నెక్స్ట్ టైం మనం చేసేటప్పుడు ఆయిల్ ఎలా వేడెక్కాలి. మేము ఉన్నందుకే చెప్తామమ్మా. మేము చనిపోయినా వాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళు నేర్చుకోవడం గట్టు ఉండాలి కదా. మేము ఉన్నంతకాలం ఏదైనా చెప్తాము. ఇప్పుడు నుండి వంటలు పెంటలు నేర్చుకుంటే రేపొద్దున్న ఎవరి పిల్లకుంటా ఎవరి పతిమాలకుంటా అలాగ వండించుకోవడానికి ఆ పిల్లలకి బాగుంటుంది. బాగా కాలుతున్నదండి ముద్ద. అయినా ఏం అత్తమ్మ ఏమి అనుకున్న అయితే చేసేస్తుంది. నాకైతే చేయి బాగా కాలిపోతుంది.
అది బాబాయ్ మరి నేను చేయలేను. కొంచెం నూనె మరిగినట్టుగా ఉంది అత్తమ్మ. ఆయిల్ మరిగింది. ఆయిల్ మరిగిందటండి. ఇలా ఈ విధంగా అయితే చేసుకోమని చెప్తున్నారు. ఇగో కక్కరాలు. గరిటేది అత్తమ్మ చెప్తాను. చూడండి మనం ఇలా అయినా కొంచెం హెల్ప్ చేయాలి కదా. సింపుల్గా ఉన్నట్టు ఉందండి, కాకపోతే చేసినప్పటికీ కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఎందుకంటే అది పాకం తీయాలి, బాగా కలపాలి. కొంచెం ఇది కలిపినప్పుడు కొంచెం తేడా అయినా కూడా మనకి ఏదో ఒకటి తేడా అయిపోద్ది కదా. అందుకనైతే ఒకసారి కొంచెం ట్రై చేసుకుంటే సరిపోతుంది కదా. ఎప్పుడైనా నేను ట్రై చేస్తానండి. కొంచెం ఇలా ఎంత పిండి అయితే చేసుకొని కానీ కొంచెం ట్రై చేసి చూస్తాను ఎలా వస్తుంది అనేది. మేమైతే ఇంట్లో వండుకుంటామమ్మ. ఏదైనా ఇంట్లో వంట చేసుకొని పిల్లలు స్కూల్ నుండి వచ్చి అలాగొచ్చి ఏదో వేడి పెడితే తింటారు. ఈ కక్కరాలన్నీ ఆషాఢంలో జగన్నాథ స్వామి రథయాత్ర జరిగేటప్పుడు అయితే ఇవి వస్తాయండి. అంటే చాలా వరకు దొరుకుతాయి. ఉట్టప్పుడైతే దొరకవు. ఇలా మనం తయారు చేసుకుని పిల్లలకైతే చాలా ఇష్టం ఇవి. అందువల్ల నేను నేర్చుకుందామని మా అత్తమ్మని అయితే చేయమని చెప్పాను. అలా ప్లేట్ ఇవ్వ అత్తమ్మ. నీట్గా రావాలి. అయ్యి బాబాయ్ నాకు తీయడం వచ్చేసింది. అత్తమ్మ ఇవి కొంచెం పెద్దవి కూడా చేసుకోవచ్చు కదా. పెద్దవి వండుకోవచ్చు. మామూలుగా పిల్లలకి అది తింటారు, చిన్నవి అలాగే వండుకోవచ్చు. పిల్లలు తింటారు కదండి, పిల్లల కోసం కదా, అందుకని చిన్న చేస్తుంది మా అత్తమ్మ. కొంచెం ఇవి ఇలా ప్రెస్ చేసుకోవాలి, సాఫ్ట్గా రావాలి అంటే. ఇప్పుడు వరకు సాఫ్ట్గా కొంచెం అయితే రాలేదు కదా. ఒకసారి ఇలా చేసుకోవాలటండి. ఇలా చేసుకుంటే అనేది ఇలా సాఫ్ట్గా వస్తుంది. ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను అత్తమ్మ. ఇంకా ఎక్కువ ఇలా అడగకూడదటండి. ఇలా కొంచెం ఈ టైప్లో ఉండాలి. నాకు కూడా వచ్చేసింది. అలా ఉండాలి సరిగ్గా. గ్రౌండ్ చుట్టూ అనేది బాబాయ్ చేస్తుంటే చాలా ఏదో నేనే తయారు చేస్తాను అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇలా లాస్ట్కి ఇలా వేసేసరికి. బాబాయ్ ఇదేం రావట్లేదండి. అయ్యి బాబోయ్. ఇలా అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మనకి కక్కరం అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అటండి. ఇలా ప్రెస్ చేసుకొని అయితే వేసుకోండి. ముందు వేసేవైతే కొంచెం గరుగ్గా ఉండడం వల్ల షేప్ అయితే రాలేదు. ఇలా చేసుకోవడం వల్ల షేప్ అయితే నీట్గా వస్తుంది. అదే
ఇవి ఎక్కువ టైం పట్టలేదండి ఏగేటప్పుడు, కొంచెం చాలా టైం అనేది చాలా తక్కువే పడుతుంది. ఇంకా మన చేయి గోధుమ పిండి కదా, అందువల్ల అయితే మనకి ఎక్కువ టైం అయితే పట్టడం లేదు. ఆయిల్లో వేయగానే అయితే ఇంకా ఏగిపోతుంది, ఎక్కువసేపు ఏమి ఉంచడం అవసరం లేదు. నాకు కూడా వచ్చేస్తుందండి పిండి వేయడం అయితే రావడం అంటే పిండి వేసేటప్పటికైతే కొంచెం కష్టంగా అనిపించింది. మన పిండి ఎలా వేయాలనేది అయితే నాకు చూస్తే పర్వాలేదు అనిపించింది, కానీ ఒకసారి అయితే తర్వాత ట్రై చేస్తాను నేను కూడా. కొంచెం పిండి వేసుకొని ట్రై చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది వచ్చిందా రాలేదా అనేది కదా. ఇప్పుడైతే మా అత్తమ్మ చేసిన కక్కరాలు అయితే మంచి స్మెల్ వస్తుందండి, ఎందుకంటే నెయ్యి, ఇందులో జీడిపప్పు, ఇంకా ఏంటంటే కొబ్బరి ముక్కలు అన్నీ వేశారు. ఇలా చూస్తుంటేనే అంటే నోరు ఊరిపోతుంది, ఇంకా తినేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో. షేప్ అనేది కొంచెం నీట్గా మనం పెట్టుకునే షేప్ బట్టే ఉంటుంది. మనం ఇలా ఉండలన్నీ ఒకసారే కాకుండా మొత్తం పిండి మనం వేసుకుంటాం కదా ప్లేట్లో, ఆ టైంలో అయితే ఇలా మొత్తం ఇలా ఒకసారి ఇలా చేత్తో ఇలా చేసుకోవడం వల్ల అయితే ఒకసారి పని అయిపోతుంది. ఇలా అయితే చేసుకోండి, ఇలా ఉండలు చేసి ఒక్కొక్కటి చేసి ఇలా చేయడం వల్ల అయితే కొంచెం టైం పడుతుంది కదా. మనం మొత్తం పిండి అంతా ఒకసారి ఇలాగా ప్రెస్ చేసుకుంటే సాఫ్ట్గా షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ కక్కర అనేది చాలా అంత పల్చగా ఉండకూడదు, అంత దళసరిగా ఉండకూడదు, ఇలా మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. నాకు అర్థమైపోతుంది చేస్తుంటే. అత్తంతో ఇలా కలిపి చేసుకోవడం వల్ల అసలు చేసినట్టు కూడా అనిపించట్లేదు, చాలా బాగుంది ఇలా చేస్తుంటే. ఇలా మేము పండగ టైంలో కూడా జంతికలు, చేగోడియాలు కూడా పొయ్యి పెద్దది పెట్టుకొని అయితే ఇంకా చేసుకుంటాము. ఆ పండగ టైంలో అయితే చాలా బాగుంటుంది జంతికలు, చేగోడియాలు చేయడం వల్ల. అందరూ పక్కింటిన ఈ ఇంటి పక్కింటి వాళ్ళు, ఆ ఇరింటి వాళ్ళు కూడా వచ్చి ఒకరికొకరు సాయం చేసుకొని అయితే ఇలా చేసుకుంటాం. నాకైతే ఇప్పుడు అలాగే అనిపిస్తుంది ఇద్దరం చేస్తుండగా. చాలా బాగున్నాయి కక్కరాలు కూడా, నాకు చేయడం అయితే వస్తుందండి. ఈ ప్రత్యేకంగా ఎందుకంటే చేయమంటున్నానంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ఈ టైంలోనే కక్కరాలన్నీ బయట దొరుకుతాయి, తర్వాత అంటే దొరకవు. కానీ ఎప్పుడైనా పిల్లలు అడిగేటప్పుడు ఆవిట్లో కక్కరాలు వండుతామమ్మా, ఆవిట్లోనే మరి బాగోదు ఎప్పుడు కూడా కక్కరాలు వండరండి చెప్పి చేస్తున్నాము. ఇప్పుడైతే నేర్చుకుంటున్నాను మా అత్తమ్మ దగ్గర. ఇవి ఏదో చెప్తున్నారు మా అత్తమ్మ, వినండి. కక్కరాలు ఆవిట్లో వండుతామమ్మా, మరి ఏ సంవత్సరం కూడా మరి కక్కరాలు గట్ట మరి వండరు. అందుకే ఎప్పుడైనా మనం చేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటాయమ్మా, చేసుకోవచ్చు కదా. అబ్బా, ఇంకా అవి ఆయిల్లో ఏగుతుంటే స్మెల్ వస్తుంది, చాలా స్మెల్ వస్తుంది బాగా. ఎందుకంటే నెయ్యి అందులో యాడ్ చేస్తారు కదా, ఇంకా నెయ్యి స్మెల్ అయితే చెప్పక్కర్లేదు కదండి, చాలా బాగా వస్తుంది. వావ్,
ప్లేస్ లేదండి వేయడానికి, కొద్దిసేపు ఆగుదాము. అప్పుడు రోజుల్లో అయితే అత్తయ్య వాళ్ళు చాలా అంటే కర్రల పొయ్యి మీద వండడం, ఇంకా మిక్సీలో లేకపోవడము, ఇవి ఇంకా కుక్కర్ లేకపోవడం, చాలా కొంచెం వాళ్ళకైతే టైం పట్టేది, మనకి ఫాస్ట్గా అవుతుంది. కానీ చూడండి ఇప్పుడు ఆరోగ్యాలు ఎలా ఉంటున్నాయి, మనకు ఆరోగ్యాలు తక్కువగా ఉంటున్నాయి. అప్పుడులో వాళ్ళకి అవన్నీ చేయడం వల్ల, ఈ రుబ్బడం వల్ల, ఇలా అన్నీ అంటే ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ లాగా అయ్యేది. ప్రతిదీ రుబ్బుకొని చేసుకునేవారు. పచ్చడి చేయాలన్నా, టిఫిన్ పెట్టుకోవాలన్నా ఏదైనా చెప్పి అప్పుడు ఇలా చెప్పేవారు. నాకు మధ్య మధ్యలో అత్తయ్య అయితే చెప్తుంటారు, మేము ఇప్పుడు ఇలా చేసేవాళ్ళు, మీ అందుకే ఆరోగ్యాలు బాగుంటాయి. ఇప్పుడు ఏమున్నాయి ఇవన్నీ ఫ్యాషన్గా, ఇది ఇలా తిప్పితే అయిపోతుంది, అలా తిప్పితే అయిపోతుంది అని చాలాసార్లు అన్నారు. ఏముంటుంది ఇప్పుడు రోజుల్లో చేయడానికి పెద్ద విచిత్రం కాదు. అప్పుల్లో ఇలా చేయడం వల్ల అయితే మేము ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అయితే చెప్తున్నారండి. అయితే ఇంకా అంతే కదా, అప్పుడైతే అన్నీ ఇంకా రుబ్బడం వల్ల చేయి తిరుగుతుంది, ఇంకా అన్నీ ఇంకా ఎక్సర్సైజ్లా అవుతుంది. ఇప్పుడు మనకి ఏముంది లేకపోవడం వల్లే మనకి అసలు ఏమి, ఇంకా చిన్నది ఇదైనా చిన్న నీరసం వచ్చేస్తుంది. ఈ పని చేయాలంటే, ఈ వంట చేయాలంటే చాలా కష్టం మనకి, కానీ వాళ్ళు చాలా ఈజీగా చేసుకుంటున్నారు. ఈజీగా చేస్తామండి. ఇప్పుడు మా అత్తంతో కూర్చొని అయితే నేను చేస్తున్నాను, నేను ఒక్కదాన్ని అయితే చేయలేను మ్యాక్సిమం, కానీ ట్రై చేయాలి. ఏమైనా ఈ పిల్లల కోసం ఇష్టం కదా, ట్రై చేస్తాను. కానీ అప్పుడు రోజుల్లో వాళ్ళకైతే ఉన్నంత, మనకైతే వాళ్ళకు ఉన్నంత ఓపిక అయితే మనకు అస్సలు లేదు. చూడండి ఈ ఓపిక లేకపోవడంతో అయితే బయటను కొనుక్కోవడం ఇలా అయితే ఉంటుంది చాలా వరకు. ఇంకా బయటను తెచ్చుకొని తినేస్తే అయిపోతుంది కదా అని ఇలాగే మ్యాక్సిమం కొనుక్కొని వండుకోవడానికి బద్ధకంకి ఇలాగ బయటనైతే తెచ్చుకుంటాం కదా. అప్పుడు రోజుల్లో వీలైతే చాలా ఓపికగా చేసుకునేవారు. కక్కరాలు అనేవి వేడివేడిగా తింటే ఇంకా భలే బాగుంటాయండి. మేము బయటనైతే ఈ 9 రోజులు మాకు రథయాత్ర అయ్యింది కదా, ఈ 9 రోజులు దొరికాయి. ఈ 9 రోజులు మ్యాక్సిమం ఒక 4-5 డేస్ అయితే తెచ్చారు. ఇలా తెచ్చి వేడివేడిగా తెచ్చి తింటే చాలా బాగుండేవి. కానీ బయటని కదా కొంచెం గట్టి గట్టిగా అనిపించాయి, ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నట్టుగా ఉన్నాయి, చాలా బాగుంటాయి ఇంట్లో చేసుకోవడం. అందుకే అత్తయ్య మధ్యన చేస్తానన్నారు, కానీ బయటని దొరికాయి కదా తెస్తుండడం వల్ల మేము చేయలేదు. ఇప్పుడైతే ఇంకా తినాలి అనిపిస్తుంది అని చెప్పి ఇప్పుడు అత్తయ్యనైతే చేయమని చెప్పాను నేను, అందుకనే చేస్తున్నారు. ప్లాస్టిక్ అయితే అయిపోతున్నాయి, ఇంకేం లేదు, ఒక 4-5 దగ్గరలో ఉన్నాయి, అయిపోతుందండి. కానీ చావట్లు ఇంకా ఇలా చేయడంతో చెమటలు అయితే పడుతున్నాము. ఫ్యాన్ అయితే పెట్టుకుందామా, ఇది ఆవిట్లో కొనుక్కుంది మా పాప. చూడండి ఇలా యూజ్ అవుతుంది, ఎంత చల్లగా బాగా దొరుకుతుంది. ఇది కేవలం 150కే కొన్నా మేము, వాళ్ళు 250 చెప్పారు, కానీ నేను 150కే అడగగానే ఇచ్చారు. మా పాపకైతే కొన్నాను, బాగుంది కదా అని చెప్పి. పెనం ఖాళీగా ఉంటుంది కదా, కొంచెం హెల్ప్ అయితే చేస్తాను. మా అత్తయ్యకి అరిసెలు కూడా బాగా తయారు చేయడం బాగా వచ్చండి. అరిసెలు కూడా బాగా చేస్తారు. నూలేసి అయితే మేము పండగ టైంలో అయితే నూలేసుకొని కూడా చేసుకుంటాము. అరిసెలు మెయిన్ అయితే చేస్తాము. ఇంకా అరిసెలు అయితే బాగా చేస్తారు. అరిసెలకు కూడా అత్తయ్య ఇలాగే నా పాకం తీయాలి, ఏమైనా తేడా ఉంటుందా? పిక్క పాకం రావాలి అరిసెలకి. చూడండి అరిసెలకి అయితే పిక్క పాకం రావాలంట. ఇది ఇంకేం లేదు, పాకం వచ్చేసరికి ఇలా గోడకు కూడా పడాలి మనాలి. ఆ టైంలోనే
ఆ ముద్ద పాకం ముద్ద అరిసెల పాకం ఆ లెక్కన వచ్చినట్టయితే పిండి వేయాలి. ఓహో, అయితే ఇదైతే అలా కాదండి, అంత ఏం శ్రమ ఏమి లేదు. ఇది మామూలు లైట్ పాకంలోనే మరి నీటిలో వాటర్ అయితే మరిస్తారు. వేసారు, వాటర్లో వేసాక కొంచెం అది వేడెక్కాక, వాటర్ కొంచెం వేడెక్కాక బెల్లం ముక్కలు అయితే వేసుకున్నారు. ముక్కలు వేసుకున్నాక బెల్లం అంతా కరిగాకైతే పిండి ఈజీగా వేసుకున్నారు. చూడడానికి అయితే నాకు ఈజీగా ఉంది, కానీ చూడాలి ఒకసారి అయితే, కొంచెం ట్రై చేసి అయితే కంపల్సరీగా చూస్తాను, రావాలి కదా. ఇంక ఇప్పుడు చేశాను కదా, ఇంక ఇది లాస్ట్లో అయితే ఈ ముద్దలో చేసి ఇలా చేయడం అయితే నాకు వచ్చేసింది. ఇప్పుడే వచ్చేసింది కాబట్టి పర్లేదు, మెయిన్ అది ఒకటే నేర్చుకుంటే సరిపోతుంది. అది కూడా ఏం పెద్ద విచిత్రం ఏం కాదు అనిపిస్తుంది, కానీ ఒకసారి ట్రై చేయాలి కదా, ట్రై చేసి చూడాలి. చూడండి అయిపోతున్నాయి, ఇంకా 3 ముద్దలే ఉన్నాయి. చాలా ఈజీగా అయిపోతుంది. ముద్దలు ఏమైనా షేప్ మార్చుదామా, వేరే షేప్లో ఏమైనా చేద్దామా? వేరే షేప్లో ఏం చేద్దాం? ఇలా నొక్కదాం, అలా నొక్కదాం, ఎలా నొక్కదాం? అప్పుడు కక్కడం రాదండి అన్ని షేపుల్లో చేస్తే. నీట్గా ఇలా మెత్తగా చేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలంట. ఇలా కనిస్తే అయిపోయింది కక్కరం. చూడండి, కొంచెం అంత దళసరిగా లేదు, అంత పలుచగా లేదు, ఇలా ఉండాలి ఈ టైప్లో. అయిపోయింది, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇది ఒక్కటే ఉంది చూడండి. నాకైతే నోరు ఊరిపోతుంది ఎగుతుంటే, ఒకసారి అయితే తినాలనిపించేస్తుంది. ఇంకా చక్రాలన్నీ కూడా వేడివేడిగా తింటేనే బాగుంటాయి. లాస్ట్ ఫైనల్ చక్రం. ఆయిల్ అంతా అదే సేమ్ ఆ మంటలోనే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితేనే వేపారు లాస్ట్ వరకు. అలాగే వేపారు కక్కరం అనేది. ఇది గోధుమ పిండి కదా, చాలా ఆయిల్ పేర్చదండి, మనం ఎంత వేసాం ఆయిల్ అలాగే ఉంటుంది. గోధుమ పిండి అంట ఆయిల్ ఎక్కువ పేల్చదంట, ఇంకా ఆయిల్ పేల్చకపోతే ఇంకా మంచిది కదా. ఇప్పుడు నాకు అది ఏగేలాగా ఒకసారి ఒక కక్కరం ఇవ్వచ్చు కదా, చూస్తాను టేస్ట్ ఎలా ఉందో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది తిందామని. అయ్యి బాబాయ్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది, కాలిపోతుంది కూడాను. అయ్యి బాబాయ్, కానీ వేడి వేడిగా తింటేనే ఈ టేస్ట్ అండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా మనం బయట తెచ్చేది అయితే కొంచెం తేడా, అంటే గట్టిగా ఉంటుంది. గ్యాస్ కట్టేసుకోను, ఇలా గట్టిగా ఉంటే. ఇంకా ఫైనల్గా అయిపోయి అత్తయ్య అయితే చేసేసారు. ఇంకా ఫైనల్గా అయితే తిని చూపిస్తున్నాను చూడండి. వేడిగా ఉంది, ఊదుకోవాలి కదా, మళ్ళీ నోట్లో పెట్టుకుంటే కాలిపోద్ది. వావ్, చాలా బాగుంది. ఇంకా జీడిపప్పు కూడా తగులుతుంది, చాలా చాలా బాగుంది. ఇందులో జీడిపప్పు తగిలింది నాకు. ఇంకా కొబ్బరి ముక్క ఉంది, ఇంకా ఈ యాలకుల టేస్టు అంతా, చాలా పంచదార బెల్లం అయితే ఇంకా కరెక్ట్గా సరిపోయిందండి. వాళ్ళు ఎలా చేసిందో మా అత్తయ్య కానీ చాలా కరెక్ట్గా వేసారు. మళ్ళీ అలా అంచనా వేసారు. మనమైతే అన్ని కొల పెట్టుకొని నేనైతే చేస్తాను, ఏది కొల లేకుండా అయితే చేయలేను. కానీ మా అత్తయ్య చూసారో చాలా బాగుంది. చిన్న నోట్లో పెట్టగానే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా జీడిపప్పు తగులుతుంటే ఇంకా ఇంకా బాగుంటుంది కదా. వావ్, చాలా బాగుంది. ఇందులో కొబ్బరి ముక్క ఉంది, ఇంకా కొబ్బరి ముక్క తిన్నా కూడా చాలా బాగుంటుంది. నాకు గ్యాప్ ఇవ్వబుద్ధి వేయట్లేదండి, ఇంకా తినాలి తినాలి తినాలని అనిపిస్తుంది. చాలా బాగుంది కదా. ఓ చూడండి, ఇలా మెత్తగా కూడా ఉంది.
ఇంకా ఫైనల్గా అయితే అయిపోయి కక్కరాలన్నీను చేసేసుకున్నాము. ఇంకా ఇంట్లో పిల్లలు అందరం తినొచ్చు కదా, బాగుంటాయి. చాలా తక్కువ మనకి ఖర్చుతోనే వేరంగా అయిపోయాయి. అదే బయట తెచ్చుకుంటే 10 రూపీస్ ఒక్కటి, ఇది ఒకటి కొంటే 10 రూపీస్. ఇలా మనకి ఎంత ఖర్చు లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మా అత్తయ్య ఇలా ఇంత చేశారు కదా, ఇది నచ్చినట్లయితే మీకు కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చినట్లయితే ఈ వంట మా అత్తయ్య చేసిన విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనండి.